పొందుకొని పరిశుద్ధాత్మ పౌరులుగా మారటం. హల్లెలూయా. నేలల్లో బాప్తిసం పొంది నేను రక్షించబడ్డానని చెప్పుకుంటే కుదరదు. నీటి మూలంగా జన్మించిన నీవు ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ చింత ఉందా నీకు? పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న ఆశ ఉందా? పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న ఆరాటం ఉందా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అన్య భాషలు మాట్లాడాలి అన్నటువంటి ఆ ఆసక్తి ఉందా? మందిరానికి వెళ్తున్నాము అంతే చాలు. ఏదో వచ్చిన 4 ముక్కలు ప్రార్థన చేసుకుంటున్నాం అంతే చాలు. మందిరానికి వెళ్తున్నాను, బాప్తిసం నెలలో మునిగి బాప్తిసం తీసుకున్నాను అంతే చాలు. సాల్దో సాల్దో సాల్దో. నీటి మూలంగాను పరిశుద్ధాత్మ మూలంగాను కూడా నువ్వు బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరు పొందుకోవాలి. దేవుడు చెప్పాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెప్పాడు. కొంతమంది ఆత్మను పొందుకున్నారు కానీ ఆత్మను ఆర్పేసుకుంటున్నారు, సలార్చుకుంటున్నారు. ఆత్మను పొందుకోకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. దేవుడు స్వయాగా నీ కోతంతో చెప్పాడు, నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిసం పొందు. అర్థమవుతుందా? నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిసం పొందు. అప్పుడు నీకేమొస్తుంది? రక్షణ కలుగుతుంది. దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎసన పడొద్దు. దేవుని కోసం బ్రతికే వాళ్ళు కుళ్ళు పడొద్దు. దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళు, దేవుని రాజ్యానికి సిద్ధపడేవాళ్ళు లోక సంబంధమైన శరీర సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనొద్దు. మూర్ఖులైన తరమునకు వేరే చెప్పండి, రక్షణ పొందండి అన్నాడు. లోకానికి వేరే, లోకులకు వేరే, ఆచారాలకు వేరే, పాపానికి వేరే ఏం చేయాలట? వేరు చేయబడ్డ నోబహు కుటుంబం మునిగిపోయిందా, ఎత్తబడిందా? మనము కూడా ప్రత్యేకంగా బ్రతకాలి. కలగోరగంపలాగా అందరిలో కలిసిపోయి నచ్చబండ దగ్గర కూర్చున్నట్టుగా కూర్చొని పనికిమాల ముచ్చట్లు, పనికిమాల వ్యవహారాలు, పనికిమాల అంటే మీటింగులు అంటే కూడికి గుడ్డకు రాని పనికిమాలిన ఏ పని బాటలు లేని వాళ్ళు చెప్పుకునే ఆ పనికిమాలిన వ్యవహారాలు మాట్లాడొద్దు, అక్కడ కూర్చోవద్దు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు స్థలములో కూర్చోక. యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని చదువుకో, దేవుని వాక్యమందు ఆనందించు, దివారాత్రములు ధ్యానించు, ప్రార్థన చేయి, ఆత్మలో నింపబడు. ఆత్మ లేదు, పాడు లేదు, పరిశుద్ధాత్మ నింపుదల లేదు, అన్య భాషలు మాట్లాడేది లేదు, పరిశుద్ధాత్మ భాషలు లేవు, పరిశుద్ధాత్మ నింపుదల లేదు. రచ్చబండ మీటింగులు ఎక్కువైపోయినాయి కానీ పరిశుద్ధులుగా దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆ ఆత్మలో ఆనందిస్తూ, ఆ వాక్యంలో ఆనందిస్తూ, ఆ పరిశుద్ధాత్మలో ఆ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ బ్రతుకు లేదు. ఎప్పుడు సాకులు చెప్పుకుంటూ, సాడులు చెప్పుకుంటూ, వాడి గురించి ఈడు గురించి వాడి గురించి నువ్వు తప్పించుకోవటానికి వీల్లేదు. ఒకరోజు దేవుడు నిన్ను అడుగుతాడు లెక్క. ఇక్కడ బాగానే ఉంది, నిన్ను ఎవ్వడు కదా వీడితో ఎందుకులే గోల, ఈయన్ని కదిలించుకోవద్దు. నీకు అందరు ఇక్కడ భయపడతారు అలో, కానీ దేవుని ఎదుట నువ్వు నిలబడతావు ఒక రోజున. నేనైనా సరే, నువ్వైనా సరే
ఎవడు తప్పించుకోవటానికి వీల్లేదు. ధవల సింహాసనము దాటుకున్న తర్వాత నువ్వు పరలోకానికి వెళ్తావు. ధవల సింహాసనం అనే ఒక తీర్పు ఉంటుంది, తీర్పు సింహాసనం అది. ఆ తీర్పు ఎదుటి నిలబడాలి. దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు, ప్రతి మాటకు లెక్క అడుగుతాడు. ఆ తర్వాత ఆయనకు నచ్చితే దేవుడు రాజ్యానికి పంపిస్తాడు. లేదు నువ్వు ఇలా చేసావంటే నరకానికి వెళ్ళాల్సిందే. ఇప్పుడే చెప్తున్నా, జాగ్రత్తగా బ్రతకండి. విచ్చలవిడితనంగా బ్రతకొద్దు, విచ్చలవిడితనంగా బ్రతకొద్దు. మీరు ప్రత్యేకించబడ్డ బిడ్డలు, విచ్చలవిడితనంగా బ్రతకొద్దు. మీ నోరు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించొద్దు. మీ మనస్సు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు. మీ కాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు నడవద్దు. మీ చేతులు మీకు ఇష్టం వచ్చినట్టుగా చేయొద్దు. మీ హృదయము, మీ మనస్సు, మీ బుద్ధి మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు ప్రవర్తించొద్దు. దేవుడు చూస్తున్నాడన్న భయంతో బ్రతకండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త.